హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మానవీస్ కిచెన్. మేమైతే శివపార్వతుల కళ్యాణం చేయించుకున్నామండి. అమ్మవారి తరపున కూర్చున్నాము, అయ్యవారి తరపున వేరే వాళ్ళు కూర్చున్నారు. ముందు రోజు ఏం చేశారంటే ఇట్లాగా పుట్ట దగ్గరికి వెళ్ళాం అనమాట. పుట్ట దగ్గరికి వెళ్ళాక అక్కడ గణపతి పూజ చేసేసాం. ఆ గణపతి పూజ చేయగానే పుట్ట పూజ చేసేసి పుట్ట చుట్టూరు ప్రదక్షిణ చేశాక తర్వాత పుట్ట చుట్టూరు ఇట్లా పుట్ట మట్టిని తీస్తున్నాం అనమాట. ఇట్లా తీసుకొని తట్లో వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. ఆ తర్వాత ఆ తట్టలోదంతా అట్లా తట్ట నెత్తిన పెట్టుకొని మళ్ళీ గుడి దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇట్లా గుడి దగ్గరికి రాగానే ఇట్లా వారు పోస్తున్నారనమాట. ఇట్లా వారు పోసేసాక ఇక్కడ అందరం అందరం వచ్చేసి గుడి చుట్టూరు 3 ప్రదక్షిణలు చేసేసామన్నమాట. ఇట్లా ప్రదక్షిణలు చేసేసాక గుడి లోపలికి వెళ్ళి అయ్యవారు అమ్మవారు దర్శనం చేసుకొని అక్కడ పెట్టాం. ఈలోపు పంతులు గారు కలశాలు అవి ఇవి రెడీ చేసుకుంటున్నారు మళ్ళీ పూజ కోసం అన్నమాట. ఇలా పూజ అంతా అయిపోయింది. తర్వాత కలశాలన్నీ ఆవాహన చేసి గణపతి పూజ అవన్నీ చేసేసి పెట్టేశారు అనమాట. అది వీడియో తీయటం మిస్ అయింది. అందుకని కొంచెం వీడియో అయినా మీకు చూడాలి, ఈ వీడియోలు ఎలా చేస్తున్నారు అమ్మవారు అయ్యవారు. శివపార్వతుల కళ్యాణానికి మొదటి ఘట్టం గజారోపణ. అంటే శివపార్వతుల కళ్యాణానికి 3 దేవతలకి ఆహ్వాన పత్రిక పంపిస్తున్నారనమాట. ఇది మెయిన్ అనమాట. అది మొదటి ఘట్టం. ఇట్లా 3 దేవతలకి ఇలా ఆహ్వాన పత్రిక అనేది పంపిస్తారనమాట. అది ఈరోజు మొదటి రోజు అయితే ఇలా